హాయ్ హలో నమస్కారం సమస్తం. సమస్తం ఈ క్షణం చాలా బాగుంది. అక్కడి నుంచి మనము ఎన్నో విషయాలను మనము అర్థం చేసుకొని అక్కడి నుంచి మనం అలా సాగిపోతున్నాము. అంటే అక్కడి నుంచి సమస్తుడు అంటే తెలుసుకున్నటువంటి అర్థం చేసుకున్నటువంటి విషయాలని సమస్తంతో సహజంగానే సరదాగానే అకారణంగానే ఏదైనా అనుకోండి ఒక మాట్లాడే చెట్టులా, ఒక పువ్వులా, ఒక పక్షిలా ఈ సమస్తంతో ఇలా పంచుకోవడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఇప్పుడు చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమిటంటే విషయము వారి అంశము. ఈ సమస్తంలో మానవ జాతి అంటే మనుషులము మన యొక్క జీవనంకు సంబంధించినటువంటి అనేక అంశాల గురించి అనేక రకరకాల విషయాలు సంబంధాలు మన జీవనంలో ఉన్నాయి. సో వాటిని ఆ అంశాలను ఆ సంబంధాలను ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగతంగా ఎవరికి వారు అర్థం చేసుకుంటే ఒక అవగాహన అండర్స్టాండింగ్ చేసుకుంటే అక్కడి నుంచి కదిలితే బాగుంటుంది. అక్కడి నుంచి ఒక చర్యను చేస్తే ప్రసారం చేస్తే ఒక చర్యను కాదు అక్కడి నుంచి కదిలితే బాగుంటుంది. అంటే మనము పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ప్రతి మనిషి కూడా ఎన్నో అంశాలను ఇతరుల నుంచి ఫాలో అవ్వడమే. అంటే ఇతర అంశాలు అంటే ఫాలో అవ్వకూడదని చెప్పట్లేదు, ఫాలో అవ్వడం వేరు. ప్లస్ మనం ఒక దాన్ని అంటే మన చుట్టూ ఉన్నటువంటి దాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు మనకి ఫ్రూట్ ఇస్తుంది, ఇప్పుడు దాన్ని మనం తీసుకుందాం, బాగుంది, దాన్ని మనం తీసుకుందాం. బట్ అంటే మన యొక్క పరిమళము, మనము ఏమై ఉన్నామో, మనం ఏం చేయగలమో అది మనం చేసుకుంటూ సాగిపోతే బాగుంటుంది. అంటే ప్రతిదీ కనుక అర్థవంతంతో మనము ఒక ప్రోగ్రామింగ్గా కాకుండా సాగిపోతే బాగుంటుంది. ఇది సలహా కాదు, ఏం కాదు, జస్ట్ అలా చెబుతున్నానంటే. అయితే ఇప్పుడు చెప్పాలనుకున్నటువంటి విషయము, మనందరి జీవనంలో సక్సెస్ అనేది ఉంది. సక్సెస్ అంటే ఏంటి? మనము మనిషి పుట్టాడంటే సక్సెస్ అవ్వాలరా, అసలు నువ్వు ఏదో ఒకటి సాధించాలరా అని మనం పుట్టినప్పుడు ఆ బాలుడి మీద, ఆ పుట్టిన పాప మీద, ఆ బేబీ మీద, ఆ కదులుతున్నటువంటి ఆ అందమైనటువంటి ఆ సౌందర్యానికి మనం ఏదో ఒకటి, వాళ్ళ పేరెంట్స్ ఏదో ఒకటి వాళ్ళ మనసుల్లో, వాళ్ళ యొక్క మైండ్లో ఏదో ఒకటి ఫిక్స్ అయిపోతారు అన్నమాట. వీడిని ఇది చేసేయాలి, అది చేసేయాలని. సో అప్పుడే ఫిక్స్ అయిపోతాం. సో అందరు కూడా అంతే. అయితే అలా కాలంలో ఒక మనిషి మెచ్యూరిటీస్ అంటే భౌతికంగా మైండ్గా అతనికి ఇవ్వన దశ, మెచ్యూర్డ్ లెవెల్స్, అతను ఒకనొక దశకు చేరుకున్న తర్వాత అటువంటి కాలం వచ్చినప్పుడు ఇంకా కాలం చుట్టూ ఉన్న దాన్ని చూసి తనకు కూడా ఇక ఏదో ఒకటి చేయాలి, సక్సెస్ అవ్వాలని ఇక పరితపిస్తూ ఉండడము. అటుగా సక్సెస్ అంటే మరి సక్సెస్ అవ్వాలని అనుకుంటాడు, బట్ అసలు ఏది సక్సెస్ అనేది కూడా ఫస్ట్ అంటే అర్థం లేదనమాట, తెలియదనమాట. అసలు ఏంటి సక్సెస్, ఏది చేస్తే సక్సెస్, ఏది చేయకపోతే సక్సెస్. ఎవరు ఒక పని చేస్తుంటే, అంటే ఒక డబ్బు ఎక్కువ వచ్చే పని చేస్తే
దాన్ని సక్సెస్ అని నమ్మాడు. యాక్చువల్గా అసలు తెలియదన్నమాట. అంటే సక్సెస్ అవ్వాలని చెప్పే వాళ్ళందరికీ కూడా సక్సెస్ అంటే ఏంటో అనేది తెలియదు. ఏదైనా అడిగితే ఎక్కువ డబ్బు రావాలి, మంచి కార్ ఉండాలి, మంచి హౌస్ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి అని ఇటువంటివే చెప్తారు. సమాజంలో పేరు ఉండాలని చెప్తారు. అంతకు మించి ఏమైనా చెప్తారా? అంతకు మించిన డెఫినేషన్ ఏమైనా ఉందా అంటే డెఫినేషన్ లేదు. ఇదే డెఫినేషన్. అంటే సక్సెస్ యొక్క డెఫినేషన్ అక్కడ పోయి ఆగిందనమాట. ఇక అది చేసుకుంటే సక్సెస్ అయిపోయినట్టే. అంటే ఈ విధంగా అంటే మనిషి మానవజాతి సక్సెస్కి ఇచ్చుకునేటటువంటి డెఫినేషన్ ఇది. ఒకనొక సమయంలో చెప్పేవాడు కూడా అంటే ఈ విధంగానే మనందరము ఇదే అంటే ఇలానే ఉండాలి, ఇలానే చేయాలి అని మనందరము మన యొక్క దాన్ని ఏమంటాం, మనమందరం అట్లా ఫిక్స్ అయిపోయామని చెప్పవచ్చు, అట్లా ప్రోగ్రామింగ్ అయిపోయామని చెప్పవచ్చు. ఇదే మన జీవిత అర్థము, పరమార్థమని మనం నమ్మేస్తాము. సో అక్కడే మనకి మళ్ళీ అంటే దేన్నైతే మనం నమ్మామో మళ్ళీ అక్కడే తిరిగి అదే మనకి దుఃఖంగా, గందరగోళంగా, బాధగా అదే మళ్ళీ మారుతుంది. సో సక్సెస్కి ఎవడో ఇచ్చినటువంటి డెఫినేషన్ని అసలు నువ్వు దాన్ని యథావిధిగా దాన్ని అసలు ఏం చూడకుండా దాని యొక్క రైట్ ఏంది, లెఫ్ట్ ఏంది, అప్ ఏంది, డౌన్ ఏంది, అది ఎట్లా ఉంటుంది అసలు. మనము అన్నం తినేటప్పుడు ప్లేట్ మనం శుభ్రంగా కడిగేసి మనం తింటాము, చేతులు కడిగేసి తింటాము, స్నానం చేసుకుంటాము. అంటే ఇటువంటి అన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా అంటే ఎవడో చెప్పినట్టు కాకుండా మనకు కూడా నచ్చినట్టుగా పర్ఫెక్ట్గా మనం చేస్తున్నాము. బట్ ఇది సక్సెస్ అంటే ఏంది అసలు? అంటే ఎవడో డబ్బులు సంపాదిస్తే సక్సెస్ అని చెప్పారు, పేరు వస్తే ఇది సక్సెస్ అని చెప్పారు. అరే ఇదేనా ఇప్పుడు సక్సెస్ అంటే? నువ్వు ఇప్పుడు ఇచ్చుకున్నటువంటి డెఫినేషన్ అందరూ దీనికి అంటే ఎవరో చెప్పారు, సమాజంలో నడుస్తుంది. దాన్ని ఇప్పుడు నువ్వే అంటే మనందరం దాన్ని నమ్మేసుకొని ఇక అట్లనే మనం కూడా సాగిపోవాలా, కదిలిపోవాలా? మనం ఇచ్చుకునేటువంటి డెఫినేషన్ ఏంటి సక్సెస్కి? వాట్ ఈజ్ సక్సెస్? నువ్వుగా వ్యక్తిగతంగా ఎవరికి వారు ఇచ్చుకునే డెఫినేషన్ ఏంటి? అసలు ఏంటి సక్సెస్? ఏది చేసే సక్సెస్? ఎక్కువ డబ్బు సంపాదించే సక్సెస్సా? ఏంటి ఎక్కువ మంది మెచ్చుకుంటే సక్సెస్సా? లేకుంటే ఈ విధంగా మనం యాక్ట్ చేయడం, ఎవరు మెచ్చుకుంటారని యాక్ట్ చేయడం సక్సెస్సా? పని చేస్తున్నానని యాక్ట్ చేయడం సక్సెస్సా? ఏంటి సక్సెస్? అసలు సక్సెస్ ఏంటి? ఎవరికి వారు ఎప్పుడైనా సరే మనము వ్యక్తిగతంగా ఎప్పుడైనా ఒకసారి మనం ఈ ప్రశ్నని మనం వేసుకున్నామా? ఆ ప్రశ్నకి జవాబు, ఈ ప్రశ్నని ఎప్పుడైనా మన పేపర్ మీద మనము పెన్నుతో మనం రాసామా? ఆ ప్రశ్నకు మనం ఇచ్చుకున్న జవాబు ఏంటి? ఆ ప్రశ్న చుట్టూ ఉన్నటువంటి అంశాలు ఏంటి? ఏ అంశాలు సక్సెస్ ఇది అని చెబుతున్నాయి? అసలు ఈ అంశాల సక్సెస్కి ఇదా సక్సెస్? ఒక ఫ్లవరు ఎవరి కోసం అది అంత అందంగా, అంత అద్భుతంగా, అంత పరిమళంగా, అంత చైతన్యవంతంగా, వాడి అసలు పేరు లేదు, దేనికోసం అది అలా దాని అంటే దేనికోసం అది అంటే దేన్ని ఆశించేది పుడుతుంది ఆర్ అట్లా పరిమళిస్తుంది, పుష్పిస్తుంది? ఒక చెట్టు ఫ్లవర్స్, ఫ్రూట్స్, ఒక నది దేన్ని ఆశించి కదులుతుంది? వెలుగు, సూర్యుడు. ఇలా చూసుకుంటే అంటే సక్సెస్ అంటే ఇది అని చెప్పుకుంటే వాళ్ళు అక్కడ పోయి ఆగిపోతారు. ఇక ఇదే మేము ఎక్కడ చేరుకున్నాము, సరే ఇక మాది అయిపోయిందని ఎక్కడ పోయి డీలా పడిపోతారు. ఇక సంకల్గా కొట్టేసుకుంటారు. అసలు సక్సెస్ అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేచర్లో ఈ సమస్తమున దేనికి సక్సెస్ లేదు భయ్య, చెప్పదలుచుకున్న సక్సెస్ లేదు. కానీ ఉన్నదల్లా పరిమళం ఉంది, స్వభావం ఉంది, గుణం ఉంది. దట్ ఈస్ కాల్స్ అంటే అసలు సక్సెస్ అని పక్కన పెట్టేసి ఫస్ట్ ఉన్నదల్లా పరిమళము, స్వభావము,
ప్రవహించడము ఉంది, చేయడము ఉంది, కదలడము ఉంది, ఆడడము ఉంది, పాడడము ఉంది, తినడము ఉంది, తీసుకోవడము ఉంది, పంచడము ఉంది. సక్సెస్ అనేది అసలు లేదు. మరి సక్సెస్ అంటే మరి మానవ జాతి కాలక్రమేణా మరి దీన్ని సక్సెస్ అని మరి ఇట్లా అంటే భాషలో కొన్ని వర్డ్స్ సక్సెస్ అని మరి ఇది సక్సెస్ అని మరి ఇచ్చుకున్నారు, అంటే దాన్ని వర్డ్స్ అనేవి పెట్టుకున్నారు, రాసుకున్నాం మనం. సో అలా 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 ఏదైతే మనం అందరము అంటే దేనికోసం మనం మన యొక్క పరుగులు ఉన్నాయో సో అంటే డబ్బు, ఖ్యాతి, ఇంకా కొన్ని తరహా వస్తువులు, వీటిని అంటే వీటిని ఎక్కువ సంపాదించినోడు సక్సెస్ అయినవాడని మనకు మనం ఇచ్చుకున్నటువంటి డెఫినేషన్. అలాగే ఇటువంటి వాళ్ళని మనం రెస్పెక్ట్ చేస్తున్నాము, అలానే మనం జీవనం సాగిపోతుంది. ఓకే, గుడ్, సాగిపోయినాయి. మీరు ఎలాగైనా సాగండి, మనం ఎలాగైనా సాగుదాం. బట్ చెప్పేది ఏమిటంటే పాయింట్, నీ డెఫినేషన్ నువ్వు ఇచ్చు అంటే సక్సెస్ ఆర్ ఎనీథింగ్ అన్నమాట. దానికి ఎక్కడో అరువుగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని నువ్వు అంటే ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్నే నువ్వు కూడా ఆ ఇన్ఫర్మేషన్తోనే సాగిపోతున్నావా, లేకుంటే నీకు నువ్వుగా క్రియేటివిటీగా ఒక ఫ్లవర్గా, నువ్వు రకం ఫ్లవర్గా, ఓ రంగుగా నీకు నువ్వుగా మారుతున్నావా? అసలు ఏంటి సక్సెస్ ఆర్ ఏదైనా సరే అంటే సక్సెస్ అనే అంశాన్ని గురించి ఇచ్చుకునేటటువంటి సమాధానం ఏంటి? ఇప్పుడు చెప్పేవాడు సక్సెస్ అంటే దానికి ఇచ్చుకునేటటువంటి సమాధానము ఏమిటంటే సక్సెస్ అనేది లేదు, ఉన్నదల్లా చేయడము ఉంది, జరపడము ఉంది, కదలడము ఉంది, ప్రవహించడము ఉంది, ఉదయించడము ఉంది, అంతే. తిరగడము ఉంది, తిరగడమే, ప్రవహించడమే. ఒక సముద్రము అలా ఎగిసిపడుతుంది, సముద్రము అలా కదులుతూనే ఉంటుంది, సూర్యుడు అలా అస్తమిస్తూనే ఉంటాడు, చెట్టు పండ్లను ఇస్తూనే ఉంటుంది. అంటే ఉన్నటువంటి పరిమళంతో ప్రవహించడము, కదలడము, చేయడము, నడవడము, వాట్ ఎవర్ అన్నీ అంటే చెప్పినటువంటి అన్ని మాటల యొక్క కోర్ మూలం అనేది అర్థం అనేది ఒకటే. ఇప్పుడు మీతో ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పుకునేటప్పుడు సమస్యతో పంచుకునేటప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఒకనొక ఐటమ్ అంటే ఫోన్. ఇప్పుడు ఈ ఫోన్ ద్వారా ఈ అంశాన్ని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఫోన్కి ఏదైనా సక్సెస్ ఉందా? ఫోన్కి సక్సెస్ లేదు. ఫోన్ అనేది ఒకనొక దాని యొక్క సూత్రంతో అది పనిచేస్తుంది, అంతే. అది ప్లే అవుతుంది, అది ఏమేం చేయగలదో అది చేస్తుంది, అంతే. దాన్ని మనం సక్సెస్ అనుకుంటామా లేకుంటే ఇంకేది అనుకుంటామా అది మీ ఇష్టం, బట్ అది సక్సెస్ కాదు. అది ఒక స్వభావము, అది ఒక గుణము, అదో అలా ప్రవహించడము, ఏది ఉన్నా ఏది లేకున్నా అలా ఉండటము, అది సహజము, ఆనందము. ఉన్నతమైనదని కూడా చెప్పవచ్చు. ఉన్నతమైనది, సమస్తమైనది, దేనికది ఇక్కడ పరిమళమై, గుణమై ఈ సమస్తము ఇలా ఒకటిగా ఇలా ప్రవహిస్తుంది. దేనికి ఏది కూడా కనెక్షన్ అంటే పోలిక లేదు, ఏది కూడా ఇది లేదు. అసలు ఎక్కువ తక్కువ లేదు భయ్య, చేయడం మాత్రమే ఉంది. అది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, అంతే. టీవీ అలా ప్లే అవుతుంది, ఫ్యాన్ అట్లా తిరుగుతుంది, అంతే.
సో మనం కూడా ఒక రకమైనటువంటి ఫ్లవర్ అంతే. సో ఒక రకమైన ఫ్లవర్ ఆర్ ఒక రకమైన ప్రాణి ఏదైనా అనుకుందాం, ఒక చెట్టు అనుకుందాం, ఏదైనా సరే. అంటే ఇలా నడిచేటటువంటి ఒకనొక ఫ్లవర్. సో మన యొక్క పరిమళం ఏదైందో ఆ పరిమళంతో మనము ప్రవహించేద్దాము, కదిలేద్దాము, నడిచేద్దాము. సో అదే ఆనందము. ఆనందం అనేది వేరుగా లేదు. సక్సెస్ అంటే ఇందాక చెప్పాం కదా, డబ్బు ఏదో ఇది సంపాదించడం కాదు, నిరంతరపు ఆనందం. ఆనందం అనేది కొన్ని అంటే ఏదో ఒకటి అంటే ఒక్కొక్కటి చేయడము లేదు, ఒక్కొక్కటి అంటే అది ఇది అది చేస్తే ఆనందం, ఇది చేస్తే ఆనందము, అది కాదు ఆనందము. ఆనందమై ఉన్నావు, అక్కడి నుంచి తిరుగుతున్నావు, కదులుతున్నావు, చేస్తున్నావు, అది వేరు లేదు. అదే నువ్వు, అదే ఈ సమస్తము. అక్కడి నుంచి ప్రతిదీ కూడా అంటే ఆనందమే పరిమళం మొత్తం అదే. అక్కడి నుంచి చేయగలిగినది చేయగలిగినది కాదు, అలా ప్రవహించడము. చేయగలిగినది అని చెప్పవచ్చు, ఏదైనా సరే ప్రవహించడం, సాగడము, కదిలిపోవడము అంతే. అలా ప్రవహించడము ఇంతే భయ్య, ఇదే సమస్తం. సో సమస్తం మీరు కూడా వ్యక్తిగతంగా ఎవరికి వారు ఉన్న పరిమళంని చూడండి, దర్శించండి, అక్కడి నుంచి సాగిపోండి. అంటే మనము ఎవరిని ఫోర్స్ చేయకూడదు. మీకు నచ్చినటువంటి కర్తవ్యాలతో, క్రియలతో, చర్యలతో మీరు ఎలా కదలాలనుకుంటే అలా కదిలిపోండి. బట్ మీ వల్ల డిస్టర్బెన్స్ అనేది అవ్వకూడదు, అది చూసుకోండి. మీరే ఆనందము, ఆనందమే మీరు, మీరే ఆనందం కాదు, ఆనందమే మీరు. రైట్, థ్యాంక్ యూ. సమస్తమే ఆనందము. ఓ సమస్తుడు, థ్యాంక్ యూ.